జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు అంతా రెడీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 9,355 పోస్టులకు గాను 5,62,424 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,288 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇంకా పంచాయతీ కార్యదర్శుల ఎగ్జామ్ పై మరిన్ని డీటెయిల్స్ హైదరాబాద్ నుంచి హరితను అడిగి తెలుసుకుందాం. హరిత, చెప్పండి, ఎగ్జామ్ కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అప్డేట్స్ ఏంటి? జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామక పోస్టులకు సంబంధించిన పరీక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నారు అధికారులు. అయితే 9,355 పోస్టులకు గాను 5 లక్షలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి ఇప్పటి వరకు. అయితే 5 లక్షలకు పైగానే ఇప్పటి వరకు కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు అధికారులు. అయితే మనం ప్రస్తుతం ఇప్పుడు మహబూబియా కాలేజ్ హ్యాబిట్స్ దగ్గర ఉన్నాము. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత ఈ పంచాయతీరాజ్ సెక్రటరీకి సంబంధించిన ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే ఒక ఎగ్జైట్మెంట్ మాత్రం ఉంది, ఎట్లా వస్తుంది పేపరు. ఎందుకంటే ఇన్ని రోజులు జరిగిన పేపర్స్లో ఏదో ఒక తప్పిదాలతో బయటపడడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ప్రవేశ పరీక్ష, పోటీ పరీక్షల్లో తప్పిదాలు దొరుకుతున్నాయన్న ఒక ఆందోళన మాత్రం ఇప్పుడు స్టూడెంట్స్లో ఉంది. మరి ఈ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తారన్న విషయంలో మాత్రం కొంచెం డౌట్ఫుల్గానే స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నందున విద్యార్థుల్లో మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పేపర్ ఎట్లా వస్తుందో, మళ్ళీ దీంట్లో కూడా ఏమన్నా తప్పిదాలు వస్తాయా అనేసి ఒకసారి స్టూడెంట్స్ కూడా మాట్లాడదాం. ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ కుక్కడపల్లి నుంచి వచ్చాము. ఇది గ్రూప్ ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఇప్పుడు కొత్త క్రియేట్ చేశారు. ఇది ఎందుకు క్రియేట్ చేశారో కూడా తెలియదు. ఇంతకుముందు ఓఎంఆర్ సీట్ పైన అంత డీటెయిల్స్ ఉండేది, ఇప్పుడు డీటెయిల్స్ లేవు, ఏం లేవు. ఇంతకుముందు గ్రూప్ 4 కూడా అంత గందరగోళం ఇచ్చారు. మాకు 20 days టైం ఇచ్చారు. ఈ బుక్కులు కూడా కొత్తగా ఏ ప్రింట్ కాలే, అసలు ఏ పబ్లికేషన్లో కూడా బుక్కులు రాలేదు. కొంచెం బుక్కులు వచ్చినాయి అంతే. ఆ బుక్కులలో కూడా ఏవి లేవు సరిగా మ్యాటరు. ఇప్పుడు ఆ పేపర్ ఎట్లా ఇస్తారో కూడా మాకు తెలియదు. ఒకవేళ ఆ పేపర్ ఏమైనా గందరగోళం అయితే దాంట్లో ఏమైనా నెక్స్ట్ చీటింగ్ ఉందో తెలియదు. 20 days ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఫస్ట్ టైం మేము ఇప్పుడు చూస్తున్నాం అన్నట్టు. ఇంతకుముందు ఎప్పుడు కండక్ట్ చేయలేదు. మామూలుగా ఏ దానికైనా 1 month, 2 months, 3 months అనే గ్యాప్ ఇస్తారు. దీని గ్యాప్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ కండక్ట్ చేసేస్తారు ఎగ్జామ్స్. క్వశ్చన్ పేపర్ కూడా తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. జస్ట్ మాకు లాస్ట్ రిజల్ట్ ఇస్తారు, కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు అంతే. ఆ కట్ ఆఫ్ సెట్లు వచ్చిన దాని తర్వాత ఇంటర్వ్యూ అంటారు, అది షార్ట్ లిస్ట్ అంటారు. అది కూడా ఏ నిష్పత్తిలో తీసుకుంటారు షార్ట్ లిస్ట్ అనేది కూడా మాకు తెలియదు అసలు. రెహనా, అసలు ఈ పోటీ పరీక్షలకు యాక్చువల్గానైతే క్వశ్చన్ పేపర్ బయటికి ఇచ్చేస్తారు, దాంతోపాటు కార్బన్ పేపర్ కూడా. కానీ ఈ పంచాయతీరాజ్ సెక్రటరీ ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి కొత్త నిబంధనలు మాత్రం గవర్నమెంట్ పెట్టిందని చెప్పొచ్చు. క్వశ్చన్ పేపర్తో సహా కార్బన్ పేపర్ కూడా బయటికి ఇవ్వబోమన్న నిబంధనలు ఉండడంతో పాటు ఇక ఒక టెన్షన్ వాతావరణం అయితే స్టూడెంట్స్లో ఉంది. అంటే ఈ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు, ఏమన్నా తప్పులు లేకుండానే, అంటే ఇదివరకు కొన్ని ఎగ్జామ్స్లో తప్పిదాలు జరిగినాయి. అంటే మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 4లో కూడా గందరగోళం ఏర్పడింది అనేసి వార్తలు వచ్చాయి, మనకు కూడా తెలిసిందే. సో ఆ రకంగా ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వీళ్ళకి మళ్ళీ నిరాశ చెందుతుందా, లేదంటే బాగానే కండక్ట్ చేస్తారా అన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. మరి కొంతమంది స్టూడెంట్స్ ని మాట్లాడిద్దాం మనం. చెప్పినా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు అనుకున్న ప్లేస్ లోనే సెంటర్ పడిందా, లేదంటే ఇంకెక్కడ? ముఖ్యంగా అదే మేడం, మా నల్గొండ జిల్లా నా సంస్థ నార్పూర్ మండలం వాలిపల్లి విలేజ్ మేడం. మాకు ముఖ్యంగా ఈ టైం కూడా దగ్గరలో పెట్టడం కూడా ఒక మైనస్ పాయింట్ అయితే, ఇంకా చాలా లాంగ్ చేయడం మాకు చాలా లాంగ్, ఒక 50-100 kilometers ఎబో వేయడం కూడా చాలా ఇబ్బంది అయింది మేడం. ఇంకోటి అసలే మెయిన్ విషయం ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది మేడం. ఈరోజు గ్రూప్ డి ఎగ్జామ్ ఉండి కూడా ఆ ఎగ్జామ్ వదులుకోవాలన్నా ఈ ఎగ్జామ్ వదులుకోవాలన్నా అనేది తెలియక ఓన్లీ 45 daysలో, అది కూడా 45 daysలో ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంత తొందర ఎగ్జామ్ కూడా ఎప్పుడు కూడా జరగలేదు. ఆల్రెడీ మొత్తం మండల ఆఫీసులో, ఎంఆర్ఎఫ్స్ ఎవరికి ఫిర్యాదు చేసిన టవర్లు ఎక్కినా కానీ ఎలాంటి కూడా గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా లేదు మేడం. ముఖ్యంగా అక్కడ ఉన్న ఐఏఎస్ క్యాడర్ లాంటి వ్యక్తులేగా మేడం, వాళ్ళు కూడా ఒక స్థాయి నుంచి ఏ విధంగా చదువుకొని వచ్చారు. వాళ్ళు ఇంత తొందరగా వాళ్ళు అభ్యర్థులు రాయగలుగుతారు అనేది కనీస పరిజ్ఞానం లేకుండా కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారు మేడం. పంచాయతీరాజ్ ఎగ్జామ్స్ లో ముఖ్యంగా ఏంటంటే ఏదైతే నోటిఫికేషన్ గురించి ఎదురు చూసారో, అంటే ఎన్నో ఏళ్ల సంది ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఒక్కసారిగా రావడం, మళ్ళీ ఒకదాని మీద ఒకటి, అంటే ఈ రోజు ఒక ఎగ్జామ్, రేపు ఒక ఎగ్జామ్, లేదంటే ఒక్క రోజే 2 ఎగ్జామ్స్ జరగడం. దాని విషయంలో అంటే ఇప్పుడు ఆర్ఆర్బీ కావచ్చు, అట్లా ఏదన్నా ఎగ్జామ్స్ ఒకే రోజు 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో కూడా ఒక ఎగ్జామ్స్ ని వదులుకోవాల్సి వస్తుంది అనేసి కూడా కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు. అయితే ఈ రోజు కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ పంచాయతీరాజ్ సెక్రటరీ జూనియర్ కి సంబంధించి ఉంటే, ఈ రోజు మరొక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ రాయాలా, ఈ ఎగ్జామ్ రాయాలా, అంటే ఎక్కువ మంది మాత్రం, ఎక్కువ శాతం, అంటే 5 లక్షలకు పైగా ఒక 6 లక్షల మంది దాదాపు ఈ రోజు ఈ ఎగ్జామ్ రాసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇంకొంతమంది స్టూడెంట్స్ ని కూడా మనం మాట్లాడిద్దాం. అన్న, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు?
ఇక్కడ వరసగూడ నుంచి వచ్చానండి. కంటిన్యూగా నాకు సాటర్డే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. సాటర్డే ఎగ్జామ్ రాశాను, థర్స్డే రోజు నేను సాటర్డే రోజు ఎగ్జామ్ రాశాను, ట్రైప్ ఎగ్జామ్ రాశాను ఫస్ట్ పేపరు, సండే ఎగ్జామ్ రాశాను గ్రూప్ 4, మండే రోజు రాశాను ఎగ్జామ్, ఇవాళ ఎగ్జాము, మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది నాకు, టీచర్స్ ఎగ్జామ్ ఉందండి. ఇలా కంటిన్యూగా 5 days నుంచి ఎగ్జామ్ రాయాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది?